రేకిస్తే వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు మనకు మెటీరియల్, మనం ఆ కాస్ట్ పెట్టుకుంటాం. ఇట్లాంటి 3-4 లీజుకి తీసుకున్నాం. అప్పుడు కరెంటు లేకపోవడం వల్ల, ఈ పల్లెల్లో కరెంటు కోత వల్ల వాళ్ళు పడుకుంటాం, వాళ్ళకి జీతం మాత్రం ఇచ్చేయాలి ఏ రోజుకు, తప్పదు కదా. మరి కరెంట్ లేదు కదా అంటే మనతో తప్పు, కానీ వాళ్ళది కాదు కదా. అంతే కదా. జనరేటర్లతో వర్కౌట్ కాదు అక్కడ. ఈ కారణంగా వ్యాపారం నష్టపోయాం, ఆ కంపెనీలు మూతపడ్డాయి. ఇలాంటి కరెంటు ఆ రోజుల్లో వచ్చేదాన్ని ఏం చేశారు, వాటి దగ్గర ఆందోళన చేసే వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు అంటారు, ఆ సంస్థలకి ఫండింగ్ విదేశాల నుండి వస్తుంది. ఈ సోరోస్ బ్యాచ్, ఆ చైనా బ్యాచ్ వస్తుంది. ఇక్కడ మన దేశంలో డెవలప్మెంట్ ఎక్కడో ఎందుకు, ఇప్పుడు తమిళనాడులో రాగి పరిశ్రమ ఉంది, దాన్ని పర్యావరణం అని చెప్పి అడ్డుపెట్టి రచ్చరచ్చ చేసి ఆపిచ్చారు. లోకల్ వాళ్ళతో గొడవ చేసి, ఈ గొడవలు చేసేటప్పుడు ఏంటంటే ధర్నా చేసే వాళ్ళకి భోజనాలు ఇవన్నీ, వాళ్ళకేమో మీకు నాశనం అయిపోతారు, మీ పిల్లలు చచ్చిపోతారు, అది చచ్చిపోతారు, ఇది చచ్చిపోతారని వాళ్ళని బెదిరేస్తారు. పాంప్లెట్లు పంచుతారు, ఉపన్యాసాలు ఇస్తారు, కవితలు, పాటలు, వాటితో రెచ్చగొట్టుదులు పెడతారు. వాళ్ళు ఇక అన్ని మానేసుకుని అక్కడికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి ఆ తిండి అయ్యి మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు అక్కడ ఆపేశారు. అది ఆపిన ఫలితం చైనా నెంబర్ 1 అయింది రాగి తయారీ. మన దేశానికి ఇది ఎప్పుడు 30-40 ఏళ్ల క్రితం ప్లానింగ్ మంది నాశనం చేశారు. అట్లాగా ఇలా ప్రతి సంస్థ మన దేశంలో పారిశ్రామిక ఎదుగుదలని